మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎగస్ట్రాల్ 1,60,000 1,70,000 అడుగుతున్నాడు సారు. మేము ఇద్దరు ఏకల మీద బతికేటోళ్ళం. మాకు వ్యవసాయం లేదు, ఏం లేదు. భూమి ఆ ఇత్తనే నేను పోతాను, లాట కట్టలేను అంటున్నాడు సారు. వర్షంలో తడుచుకుంటూ ఉంటాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక 6 గ్యారంటీ స్కీమ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంట్లో ముఖ్యంగా ఇంద్రమ్మ కళలు సాకారం చేయడానికి ఇంద్రమ్మ ఇల్లు కూడా మంజూరు చేసింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయారం మండలంలో నామాలపడ గ్రామంలో సుమారు పేదలకి అంటే నిరుపేదలకి ఇల్లు కట్టడం ఉద్దేశంతో వాళ్ళకి సుమారుగా 7 నుంచి 8 ఇల్లు మంజూరు అని తెలుస్తుంది. దీంట్లో నామాలపురం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇక్కడ చూసుకుంటే మనకి కన్నంటి పర్యంతమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నవి. వాళ్ళు అంటే ఎవరికైనా సరే ఒక ఇల్లు అనేది మాత్రం వాళ్ళకి ఒక కళలాగా భావిస్తారు. సొంత ఇల్లు ఉంటే వాళ్ళకి గూడు అనేది ముఖ్యం. ముఖ్యంగా వాళ్ళకి ఒక గూడు అనేది ఉండాల్సింది. వాళ్ళకి ఇల్లు మంజూరైన ఆ సంతోషం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇల్లు మంజూరైనప్పటి నుంచి సుమారు బేస్మెంట్ లెవెల్ లేచింది. సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో 5 లక్షల రూపాయలు ఇల్లు మీకు రెడీ చేసి ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి నమ్మబుచ్చాడు. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా ఎక్స్టెన్స్ అయింది. ఇంకా వేరే ఇతర కారణాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా ఎక్స్ట్రా అధిక మొత్తంలో 1,00,000 నుంచి 1,80,000 రూపాయలు వాళ్ళకి అధిక మొత్తంలో వసూలు చేసే ప్రయత్నం చేశాడు. మేము ఈ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా దిక్కుజోని స్థితిలో మనకు వీడియోస్ చూసుకోవచ్చు. మనం ఒక చిన్న టార్బాల్ని కప్పుకొని వాళ్ళకి కళ చెదిరింది, గూడు చెదిరింది అంటే దృశ్యాలు మనకు కనబడుతుంది. వాళ్ళు చూడండి ఒకసారి ఈ వీడియోస్ లో. ఒక టార్పాల్ని పెట్టుకొని దాంట్లో ముగ్గురు, ఒక తల్లి, కొడుకు, ఆ కోడలు, చిన్న చంటి పాపను కూడా వేసుకొని కూడా వాళ్ళు ఒకసారి లోపల చూసే ప్రయత్నం చూడండి. ఒకసారి మన కిందికి వంగి వెళ్తున్నా కూడా వాళ్ళకి ఒక మంచంతో ఇక్కడ పిల్లతో నుండి ఇక్కడ ఇల్లు మాకు కావాలి అనే కళ వాళ్ళకి గూడు చెదిరింది. పాపం వాళ్ళు ఈ ఇంట్లో నరకయాత అనుభవిస్తున్నారు. అసలుకే వర్షాకాలం పడుతుంది. వర్షాకాలం నుంచి ఇక్కడ వీళ్ళు వండుకున్న దృశ్యాలు మనకు చూడండి. చంటి పాపతో కూడా వాళ్ళు ఇక్కడ నరకయాత అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు మరి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మరి ఎందుకు మరి వీళ్ళని ఇక్కడ ఆలస్యం చేసి జాప్యం చేస్తున్నా అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. అంటే వాళ్ళకి గతంలో స్టార్టింగ్ వాళ్ళకి ఒప్పుకున్నాడు, అంటే 5 లక్షలకి ఇల్లు కడతాని చెప్పేసి ఒప్పుకున్న నేపథ్యంలో కూడా మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా 1,80,000 కావాలని చెప్పేసి సందర్భంలో వాళ్ళు కనీసం వాళ్ళు బయట కూలికి పోతేనే వాళ్ళకి రెక్కాడుతుంటే ఒక పరిస్థితి వాళ్ళది. ఈ క్రమంలో వాళ్ళు ఇంకా 1,80,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు అవస్థపడుతున్న పరిస్థితి. మనం ఇల్లు చూసుకోవచ్చు, సగంలోనే ఇల్లు ఆగిపోయింది. మరి వాళ్ళకి బతుకుతారు ఏంది, సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, అసలు ఏంటమ్మా పరిస్థితి? సార్ మేము 5 లక్షలకి సారు ఇల్లు ఒప్పుకున్నాం. ఏం పేరు తల్లి పేరు? నా పేరు బాణద్ బుజ్జమ్మ సారు. ధర్మపురం జిల్లా ఏమో బయారం మండలం సారు, మహబూబాబాద్ జిల్లా సారు. మేము ఇట్ట కాంట్రాక్టర్కి ఒప్పించి సారు కట్టేటట్టు ఉంటే మాకు ఎవరైనా చూడండి సార్ అని సార్లకు అడిగితే సర్లే అమ్మ పేదోళ్ళు కదా ఎవరో ఒకరు వస్తారని అంటే ఈయన వచ్చాడు నాగరాజు, వచ్చి కాంట్రాక్టర్ ఒప్పుకున్నాడు. 5 లక్షలకి 5 లక్షలు వచ్చిన బిల్లు, 5 లక్షల బిల్లు మీకు ఇచ్చేటట్టు కట్టిపోయేటట్టు అని ఒప్పుకున్నాడు సారు. మెట్లు లేదన్నాడు సారు. పైన పిట్టుగూడు ఒకటే గ్లాబ్ చేసి పోరింగ్ లాగిచ్చి కట్టిపోయే బాధ్యత నాది 5 లక్షలు కానీ మాట్లాడుకున్నాడు సారు. కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు సార్ రాసుకొని. ఇప్పుడు గజాలు ఏదో పెరిగిందని ఇప్పుడు కట్టిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నాడు సారు. మేము ఇద్దరు ఏకల మీద బతికేటోళ్ళం. మాకు వ్యవసాయం లేదు, ఏం లేదు. భూమి లేదు, ఏం లేదు. మేము వెళ్తేనే మాకు గడుతుంది. సొంత పిల్లతోటి అట్ట ఈ వానలో పడి ఉన్నాం. మాకైతే ఏదైనా ఒక న్యాయం చేయండి సార్ అని మేము కోరుకుంటున్నాం. మేమైతే రూపాయి ఇచ్చేటట్టు కూడా లేము సార్. మా ఇచ్చే పరిస్థితిలో కూడా లేను నేను. ఎగస్ట్రాల్ 1,60,000 1,70,000 అడుగుతున్నాడు సారు. మాకైతే ఇచ్చే స్థితిలో కూడా లేవు. అవి ఉంటే మా సొంతమే మేము కట్టుకుందాం. ఆ ఇస్తేనే నేను పోతాను, లాత కట్టలేను అంటున్నాడు సారు. ఇట్ట జరుగుతుంది పరిస్థితి. మా పరిస్థితులు మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇచ్చిన ఇళ్ళకి కూడా మేము కోరుకొని ఇల్లులు వచ్చినాయని సంబరం పడ్డాం, కానీ ఈ సంబరం నీళ్ళ పాలైనట్టు అవుతున్నాయి. మాకు లాస్ట్ కి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి సార్. న్యాయం చేయండి మాకు. ఏదో ఒకటి వాళ్ళతో చిన్న పాపను ఎత్తుకుని వాళ్ళ మనవరాలు కూడా ఉంది, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ వర్షంలో పాపను ఎత్తుకుని ఎట్లా ఉంటున్నాం? ఇట్నే ఉంటాను సార్. వర్షంలో తడుచుకుంటూ ఉంటాను.
ఇట్లా మరి ఇబ్బంది అట్లా తల్లి మరి మీకు ఇట్లుంటే ఇవ్వదాం పడుతుంది సార్. చిన్న పాపకు జ్వరం వచ్చింది, చూయించుకోవడానికి కూడా డబ్బులు కూడా లేదు చేయటానికి, ఏం లేదు సార్. ఏమంటుంది మరి కాంట్రాక్ట్ కట్టను అంటాను ఇల్లు కొట్టను అంటాను, డబ్బులు ఇస్తే కొడతా అంటున్నాడు సార్. అవి కట్టేటట్టు మీరే సాయం చేయండి సార్. మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ లో అందరూ ఒప్పుకున్నారు సార్. 7 ఇళ్ళ వరకు అందరు పిలిపించుకొని ఒక కాంట్రాక్ట్ బేసిక్ గా ఆయనకు అప్పచెప్పినప్పుడు మీకు 5 లక్షలతోటే మీకు అన్ని అయిపోయేటట్టు చెప్పిండు ఆయన. మీకు డబ్బులు ఏం తగ్గుతాయా సార్ అని కూడా మేము అడగలేదు, ఏం అడగలేదు. 5 లక్షల్లోనే అయిపోతుంది, మీరు ఇంకా ఎదురుగా ఏమి ఉండదు, నాకైతే బిల్లు వచ్చినట్టు మాకు ఇస్తే మేము కట్టుకుని పోతూనే ఉంటామని చెప్పాడు సార్. ఇంటికి ఒక మనిషి మాత్రం రావాలి, నాకు సహాయపడితే నేను కూడా మీకైతే ఇల్లు కూడా దబదబ అయిపోతా ఉంటాయి అని చెప్పిండు సార్. చెప్పేసరికి మేము ఏం చేసినాం, ఇక మా ఇద్దరు అన్న తమ్ముళ్ళ ఇద్దరు వాళ్ళ ఒక రోజు ఆయన ఉన్నా ఒక రోజు నేనున్నా ఇద్దరం నడిపించుకొని అట్లా ఆయనకు సాయం పడుకుంటూ కట్టించిన సార్. లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడు, లేదు మీకు ఈ స్థలం మాత్రం పెద్దగా వచ్చింది, మీకు నేనైతే కుదరదు, నాకు గదులు పెద్దగా అయిపోయినాయి అంటే మీరు ముందుగా చెప్పాలి కదా సార్. మీరు ముందుగా మాకు చెప్పలేదు, చెప్పనప్పుడు మీరు ఏం సార్ ముందుగా చెప్తే నేను ముందుగా ఏదో ఒకటి నేను చెప్తున్నాను, తగ్గించుకున్నాను కదా సార్, అది కూడా చెప్పలేదు సార్. లాస్ట్కి పెంచిన తర్వాత మీది గదులు పెద్దగా అయిపోయింది సరే అయితేనేమో 1,80,000 చెప్పిండు సార్. 1,80,000 చెప్తే 1,80,000 ఉంటే మేము ఎందుకు సార్ బట్టలు పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఉంటే డబ్బులు సొంతంగా కట్టించుకున్నాకైనా మాకు అర్హత ఉంటుంది సార్. అది లేకనే కదా సార్ కాంట్రాక్టర్ బేసిక్ ఇచ్చింది. ఇప్పుడు ఏమంటారు, మీ చేతులు ఎత్తేసిన సార్ 2 లక్షలు డబ్బులు తీసుకుని చేతులు ఎత్తేసి మేము కట్టను అంటారు. అధికారులు కలిసి చెప్పారు మరి మీ బాధని? చెప్పాను సార్. అంటే ఒకసారి నేను ఇట్లనే ఒకసారి ఇలాగనే గోడలు అట్ట కడుతున్నాను, ఇంత హైట్ అవ్వలేదు, ఇంత హైట్లో అయింది. నేను అడిగాను సార్, మీరు సిమెంట్ ఎంత వాడుతున్నారు, ఇది ఎంత వాడుతున్నారు, చెప్పండి. నాకు ఏ న్యాయం ఒకటే న్యాయం సార్, ఆయన స్లాబ్ వేసిపోవాలి, అన్ని పనులు కంప్లీట్ చేసి ఆయనకి ఎట్లా వచ్చేదో ఎంత వచ్చేదో మాకు తెలియదు, ఆయన వచ్చిన వరకు అయితే తీసుకుని చెప్తాం, మాకైతే కావాలి. విన్నారు కదా వీళ్ళ గోడు మాత్రం పాపం, అంటే ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందనే ఒక కళ వాళ్ళకి కళలాగా మిగిలిపోయింది. దీంట్లో ఈ గూడులో ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఈ ముగ్గురు చంటి పిల్లని వేసుకుని కూడా వీళ్ళు వర్షానికి తడుస్తూ ఎండకెండుతూ కూడా వాళ్ళు పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళకు పాములు తేళ్లు కూడా ఇంట్లోకి వస్తున్నాయి, వర్షం పడితే కూడా మొత్తం నీళ్లు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కనీసం కాంట్రాక్టర్ వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని కూడా ఉన్నటువంటి ఆ ఇల్లుని కొంత త్వరగా పూర్తి చేస్తే వాళ్ళకి ఒక శ్రద్ధ వహించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి కోరుతున్న పరిస్థితి ఉంది.